హాయ్ ఫ్రెండ్స్! 'నాన్వేషణ' గేమ్ షురూ చేసిండు. 'నాన్వేషణ'కి సపోర్ట్‌గా క్రాంతి వ్లాగర్ అండ్ తులసి సింగ్ ఇద్దరు గూడా వీడియోస్ అయితే పెట్టారనమాట. సో, అందులో వాళ్ళేం చెప్తున్నారంటే, ఈ ఇష్యూని న్యూట్రలైజ్ జేయడానికి ట్రై చేస్తున్నారు. సో, 'నాన్వేషణ' ప్రవర్తన ఎప్పటినుంచో అలాగే ఉంది. మీరు చూసే కోణంలో మార్పు వచ్చింది. మీరు అప్పుడే గనక వ్యతిరేకించి ఉంటే, ఇప్పుడు 'అన్వేష్' ఇలా తయారయ్యేవాడు కాదు అన్నట్లుగా అయితే మాట్లాడుతున్నారనమాట. సో, అప్పుడు మాట్లాడినప్పుడు కూడా చాలామంది తప్పు పట్టారు గానీ ఎవరు కూడా ఇంత గట్టిగా స్ట్రాంగ్‌గా అయితే వ్యతిరేకించలేదు. కాకపోతే ఇప్పుడు ఆయన ఇండియాతో పాటు హిందూ దేవుళ్ళ మీద గూడా కొంచెం అగ్రెసివ్‌గా కామెంట్స్ చేయటం, పచ్చి బూతులు వాడటం వల్ల ఇష్యూ ఇంకా సీరియస్ అయిందనమాట. దీన్ని ఇప్పుడు వాళ్ళు న్యూట్రలైజ్ చేసుకోవడానికి కంకణం కట్టుకున్నారనమాట. క్రాంతి వ్లాగరు అండ్ తులసి చెల్లి గారు. వాళ్ళిద్దరైతే ఈ ఇష్యూని న్యూట్రలైజ్ చేయడానికైతే ట్రై చేస్తున్నారనమాట. క్రాంతి వ్లాగర్ వీడియో నేను చూసాననమాట. చూస్తే అందులో ఏం చెప్తున్నాడంటే బీజేపీ ఎంపీ గూడా ఒక రేప్ కేస్‌లో ఇరుక్కుంటే ఆయనకి బెయిల్ వచ్చింది. సో, అలాంటి వాళ్ళకే బెయిల్ ఇచ్చి సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళని ఇండియాలో ఎవరు ఏమి చేయలేరు అన్నట్టుగైతే మాట్లాడుతున్నారనమాట. అది ఎంతవరకు కరెక్టో ఇక మీరే ఆలోచించుకోవాలనమాట. అండ్ ఈ ఇష్యూలోకి బీజేపీ పార్టీని ఎందుకు తీసుకొచ్చారో అర్థం కాలేదు. ఇంకోటి తులసి చంద్ గారు కూడా భయ్యా సన్నీ యాదవ్‌తో పాటు ఇంకొంతమందిని ఇందులోకి లాగి వాళ్ళు గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేయటం వల్ల చాలా మంది చనిపోయారు. అందులో కొంతమంది బాధితులు నేను ఇంటర్వ్యూ కూడా చేశానని అయితే ఆమె చెప్తుందనమాట. సో, దాంతో పోల్చుకుంటే ఇది పెద్ద ఇష్యూ కాదన్నట్లుగా అయితే ఆమె మాట్లాడుతుందనమాట. అంటే ఆమె చెప్పదలుచుకుంది ఏందంటే ఇప్పుడు తులసి చంద్ గారు వాళ్ళతో పోల్చుకుంటే ఈయన చానా బెటర్ అన్నట్లుగా అయితే మాట్లాడుతుందనమాట. అది ఎంతవరకు కరెక్టో ఇక మీరే చెప్పాలె. ఇంకో విషయం ఏం చెప్తున్నారంటే, నేను అన్వేష్ గారు మాట్లాడే భాషని నేనెప్పుడో అపోజ్ చేశాను. బట్ ఆయన మాట తీరు ఎలా ఉంటుందంటే, నేను ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు రాక్షసులు. కాబట్టి వాళ్ళకి ఇలాగ మాట్లాడితేనే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళని ఎదుర్కోవాలంటే నేను ఇలాంటి భాషే మాట్లాడాలి అని అన్వేష్ నాతో చెప్పాడు లైవ్‌లో అన్నట్లుగా తులసి చంద్ గారైతే చెప్తున్నారనమాట. సో, ఇదంతా ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు గేము మొదలుపెట్టాడు అన్వేష్. సో, ఈ అన్వేష్ ఏం చేశాడంటే ఇప్పుడు క్రాంతి వ్లాగర్ అండ్ తులసి చంద్ గారి సపోర్ట్ తీసుకొని ఇష్యూని కొంచెం డైవర్ట్ చేయడానికైతే ట్రై చేస్తున్నారనమాట. ఈ ఇష్యూని ఇంతటితో ఆగిపోయేటట్టు లేదంటే ఇంకొంచెం డౌన్ చేసేటట్టుగా అయితే ప్లాన్ రెడీ చేశారనమాట. సో, ప్రస్తుతానికి ఏం చేస్తున్నారంటే నాన్వేషన్‌కి సపోర్ట్ చేస్తున్నట్టు కాకుండా కొంచెం న్యూట్రల్‌గా అయితే మాట్లాడుతున్నారన్నమాట. సో, ఆల్మోస్ట్ న్యూట్రల్ చేస్తే ఆటోమేటిక్‌గా ఈ ఇష్యూ అనేది డైవర్ట్ అయితుంది. లేదంటే అది ఇంతటితో ఆగిపోతుంది అన్నట్లుగా అయితే వాళ్ళ ప్లాన్ అనమాట. ఇంట్లో క్రాంతి వ్లాగర్ చేసిన వీడియోకి గూడా కింద కామెంట్ సెక్షన్‌లో నాన్‌వెజ్ అయితే కామెంట్ చేసాడనమాట. సో, మీరు బాగా చెప్పారు. ఐ లవ్ యూ అని కామెంట్ చేశాడు. దాన్ని క్రాంతి వ్లాగర్ పిన్ చేసి పెట్టాడనమాట. సో, ఇది అంతా ఏందంటే ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేసాడు అన్వేష్. ఇంకోటేం చెప్పారంటే తులసి చంద్ గారు వాళ్ళిద్దరూ సేమ్ టు సేమ్ అన్నట్లుగా చెప్పారనమాట. అసలు ఏజుడుకి అంత అవసరం లేదు. ఇలా బూతులు మాట్లాడుతూ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ మీద వీడియోస్ చేయాల్సిన అవసరం లేదని ఆయన ముందే చెప్పాడు. అసలు ఒకవేళ నేను ఈ అన్వేష్ మీద రెస్పాండ్ అయ్యి ఒక వీడియో చేసినా గాని ఆ తర్వాత నా గురించి ఇంకెవరైనా ఏ వీడియో చేసినా గానీ నేను రెస్పాండ్ అయ్యే తీరుకు లేదు. నేను రెస్పాండ్ అవ్వను కూడా. నేనిక్కడేదో గొడవలు సృష్టించడానికో, గొడవలు పెట్టుకోవడానికో నేనిక్కడైతే లేను. నా పంతా వేరు, నా స్టైల్ వేరు, నేను చేసే వీడియోలు వేరు. నాకు దీంతో సంబంధం లేదు అన్నట్లుగా అయితే ఏజూతో ఫస్ట్ వీడియోలోనే చెప్పాడు. కానీ వీళ్ళు మాత్రం ఏం చేస్తున్నారంటే ఏజూడ్ ఒక థిమ్మింగ్‌లో, నాన్‌విష్ ఒక థిమ్మింగ్‌లో వాళ్ళిద్దరికి వ్యూస్ కావాలి కాబట్టి సోషల్ మీడియా వేదికగా వాళ్ళిద్దరు గొడవ పెట్టుకుంటున్నారు. కాంట్రోవర్సీ చేస్తున్నారు అన్నట్లుగా చెప్పారనమాట. అసలు ఏజూడ్‌కి సంబంధమే లేదు. ఇందులో కావాలని కొంతమంది సబ్‌స్క్రైబర్స్, కొంతమంది యూట్యూబ్ ఛానెల్స్ ఆయన్ని కావాలని లాగి ఆయన్ని మాట్లాడాలని చెప్పిన తర్వాతనే ఆయన వీడియో పెట్టడం అయితే జరిగిందనమాట. దాన్ని కూడా తులసి చంద్ గారు వాళ్ళ వ్యూస్ కోసం పెడుతున్నారు కాబట్టి మీరు వాళ్ళని చూడొద్దు, చూసి ఎంగేజ్ చేయొద్దు అన్నట్టుగా అయితే తులసి చంద్ గారు, క్రాంతి వ్లాగర్ గారు ఇద్దరు అయితే చెప్తున్నారనమాట. సో, వీళ్ళిద్దరి వీడియోలు ఒకసారి చెక్ చేయండి మీరు కావాలంటే. చెక్ చేసి అసలు ఎవరు ఏంటికి చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నారు? ఇష్యూని డైవర్ట్ చేయడానికి చెప్తున్నారా? లేకపోతే అన్వేష్ ఇష్యూని న్యూట్రల్ చేయడానికి చెప్తున్నారా? అనేది మీరు కూడా కొద్దిగా ఆలోచించి ఏదో ఒకటి డిసైడ్ చేసుకోండి. ప్రస్తుతానికైతే నా అన్వేష్ అయితే ఎక్కడ తగ్గట్లేదు గదా! సో, ఇప్పుడు ఇంకొక షార్ట్ కూడా పెట్టాడనమాట. ఈ ఇష్యూలో నాకు సీతమ్మ దేవిని తిట్టినందుకు నాకు ఒక ₹8,00,000 వచ్చినాయి. దాంతో నేను ఒక ఆరెంజ్ కలర్ ఐఫోన్ కొన్నా అని ఆరెంజ్ కలర్ మరి చూపిస్తున్నాడు. ఈ కలర్ ఐఫోన్ కొన్నా. దీనికి సీత అని పేరు కూడా పెడుతున్నా అని పెట్టాడనమాట. సో, ఆయనకంత బలుపుంది. కానీ వీళ్ళేమో వాడిని సపోర్ట్ చేస్తూ వీడియోలైతే పెడుతున్నారనమాట. ఇక చూసేవాళ్ళు ఇక మీరే ఆలోచించుకోవాలి.